నేను ఒక విజనరీ, ఆ విజనరీతోనే అమరావతిని సింగపూర్ చేస్తా అంటున్నారు కదా సార్, చేస్తారంటారా? అమ్మ, అమరావతిని సింగపూర్ చేస్తారా, అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా, లేకుంటే అమరావతిలో వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారా? ఇవన్నీ మన ప్రజలు గమనిస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పేది మట్టుకి చాలా అద్భుతమైన మాటలు చెప్తున్నారు. వేరే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది అమలు చేసే పరిస్థితి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తున్నారు, అమలు చేయట్లేదు. ఇప్పుడు ఒక్క రోజులోనే రోమ్ నగరం నిర్మించబడిందా? ఒక్క రోజులోనే అప్పుడు హైదరాబాద్ ఒక్క రోజులోనే 400 ఏళ్ల చరిత్ర ఉంది హైదరాబాద్కి. బ్రిటిష్ నవాబులు 400-500 చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు మరి నువ్వు అమరావతిని ఇదిగో రాబోయే రోజుల్లో ఇదిగో ఇట్లా చేస్తా, అట్లా చేస్తానంటే ఈ సరిపోయే విషయమేనా? మాట్లాడే విషయమేనా? బిల్డింగులు పూర్తి చేస్తే పూర్తి చేయొచ్చాము, కానీ పూర్తి స్థాయి అభివృద్ధి రావాలంటే అమరావతిలో ఇప్పుడు వస్తుందా? దాదాపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 25 సంవత్సరాలు పట్టుద్ది, 25 సంవత్సరాలు పట్టుద్ది అమరావతి ఒకవేళ ఆయన అనుకున్న స్థాయిలో చేయాలంటే. నేను ఇదిగో ఈ ఏడాది చేస్తాను, రేపు 2 ఏళ్ళకి చేస్తాను అనేది తప్పు. నిన్ను ప్రజలు ఇప్పుడు మామూలుగా అక్కడ పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తే దాని మీద కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి పేద ప్రజలు కూడా ఉండకూడదు రాజధాని నగరంలో, అంత వైట్ కాలరే ఉండాలని, పేదల గుడిసెలు ఉండకూడదు అసలు అమరావతిలోని, పేదల అంటే చిన్న ఇళ్ళు ఉండకూడదని స్టే చేసి ఆపేయారు కదా. సిఆర్డిఏ ద్వారా మొత్తం కూడా ఇచ్చిన పట్టాలు రద్దు చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పేదంతా కూడా ఉటోపియన్ అంటే ఊహాజనిత లోకంలో ఉంటాడు చంద్రబాబు గారు. ఊహాజనిత లోకం అది ప్రజల నమ్మరు. మనకి యాక్షన్ కనపడాలి కదా, యాక్షన్ కనపడితే నమ్ముతారు. అది అందుకని ఈ కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ మాంత్రికుడు కాదు, ఎక్కడి నుంచో సంపద సృష్టించడు, సంపద సృష్టించే పరిస్థితి ఏం లేదు, కనపడట్లేదు. ఇక్కడ మేము చాలా వెనకబడుతున్నాను, ఆర్థిక వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు. ఇప్పుడు అప్పులు వాళ్ళు చేశారు, చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు అప్పులు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి చేశాడు కదా, అంతకుముందు చేశాడు కదా అప్పులు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 5 ఏళ్ళు ఇక్కడ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో చేశాడు కదా. ఇంకేంటి, ఏం చేయాలా? ఫిబ్రవరి 1st వీక్ నుంచి జనాల్లోకి వస్తున్నారు కదా, మీరందరూ ఆయనకు మద్దతు ఎలా ఇస్తారు సార్? మద్దతు ప్రజా వెల్లు వస్తుందమ్మా, ప్రజలు వెల్లులాగా వస్తారు. మా సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్తాం, మేము ప్రజలను ఒప్పిస్తాం. తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు నిరంతర పోరాటం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ జెండాని ఎగరేసేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. ఏ ఎన్నికలు పెట్టినా ఎప్పుడైనా సరే సిద్ధం. డి అంటే డి అంటాం, పోరాటం చేస్తాం, జగన్ గారికి అండగా నిలబడతాం. జగన్ గారి కోసం కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసేటటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు, సైనికులు ఉన్నారు, యుద్ధం చేసేటటువంటి శక్తి ఉంది మాకు ధైర్యం ఉంది. మేము పోరాటం చేస్తాం. ఇలాంటి తక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించే ఈ కూటమి ప్రభుత్వాన్ని నేలమట్టం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సైనికులు తయారవుతున్నాం, యుద్ధాలు ఆయుధాలు మొత్తం కూడా పదులు పెడతా ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని దించేస్తాం.